తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగటంతో ప్రచారం పతాక స్థాయికి చేరింది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలోని 2996 వార్డులకు గాను నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియటంతో ఎన్నికల సంఘం తుది జాబితాను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 14 వార్డులు ఏకగ్రీవం కాగా మిగిలిన స్థానాల్లో మొత్తం 12,958 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అత్యధిక స్థానాల్లో అభ్యర్థులు నిలబెట్టాయి. ఏకగ్రీవాల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం కనబరచుగా రెబెల్స్ విడద పార్టీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుండగా 13న ఫలితాలు వెలువడనున్నాయి. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగటంతో ప్రచారం పతాక స్థాయికి చేరింది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలోని 2996 వార్డులకు గాను నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియటంతో ఎన్నికల సంఘం తుది జాబితాను విడుదల చేస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, ఎన్నికల ప్రచారం ఏ విధంగా జరుగుతుంది? ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీలలో ఎన్నికల నగారా మోగడంతో ప్రధాన పార్టీల మధ్య పోరు ముదిరింది. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీలతో పాటు ఒక కార్పొరేషన్ పరిధిలో గెలిపే లక్ష్యంగా అభ్యర్థులు నేటి నుంచి ప్రజాక్షేత్రంలో ఇప్పటికే దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. అయితే నేటి నుంచి మరింత రసవత్తరంగా మారనుంది. అయితే అగ్రశ్రేణి నాయకులు పర్యటిస్తూ ప్రచార పర్వాల్లో పాల్గొనడంతో ఇటు ప్రధాన పార్టీలైనటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు ఇటు ఎంఐఎం అభ్యర్థులకు సంబంధించి కూడా అగ్రశ్రేణి నాయకత్వం ఇప్పటికే ప్రచారాల్లో పాల్గొంటూ ఇటు తమ అభ్యర్థుల తరఫున మద్దతుగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటు ఆదిలాబాద్ జిల్లాతో పాటు నిర్మల్, భైంసా మున్సిపాలిటీల పరిధిలో ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇప్పటికే ప్రచార పర్వంలో ముందుగా ఉన్నారు. మరి దీనికి సంబంధించి దాంతో పాటు ఇటు ఏదైతే ప్రధాన పార్టీలైనటువంటి కాంగ్రెస్ పార్టీతో పాటు ఇటు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు సంబంధించి కూడా అగ్రశ్రేణి నాయకత్వాన్ని ఇటు దించేందుకు కూడా ఇటు ప్రచార పర్వం నిర్వహించేందుకు కూడా పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ క్రమంలోనే నేడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఇటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. మరి మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి కేతనపల్లి మున్సిపాలిటీతో పాటు బెల్లంపల్లి మున్సిపాలిటీల పరిధిలో ఉన్నటువంటి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నాడు. కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో రోడ్ షో నిర్వహించి అనంతరం బెల్లంపల్లి మున్సిపాలిటీలో పర్యటిస్తూ ఇటు పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించి అనంతరం ప్రసంగించనున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను ఏవైతే ఉన్నాయో వైఫల్యాలను ఎండగడుతూ హామీలను నెరవేర్చని హామీలు సాధించలేనటువంటి సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చి ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది అనేటువంటి ప్రధాన అస్త్రంగా వారి వైఫల్యాన్ని ప్రధాన అస్త్రంగా ఉపయోగించి ఇటు టీఆర్ఎస్ పార్టీ ముందుకు సాగుతుంది. దాంతో పాటు ఇటు ఆదిలాబాద్ మున్సిపాలిటీలో చూసుకున్నట్టయితే ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఇటు ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మధ్య ఎక్కువ ప్రధాన పోటీ ఉండబోతుంది. దాంతో పాటు బీఆర్ఎస్ పార్టీ కూడా తీవ్రంగా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి. దాంతో పాటు ఎంఐఎం పార్టీ కూడా తమకు ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ ఓట్లను లక్ష్యంగా చేస్తూ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించి ప్రచారం కూడా అక్కడ డైట్ కళాశాల మైదానంలో నిర్వహించారు. ఇటు నిర్మల్ లో కూడా ఇటు కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ ఉండనుంది. అయితే దీనికి సంబంధించి ఇటు బీజేపీకి సంబంధించిన అగ్రశ్రేణి నాయకుడు ఇటు హోంమంత్రి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఇటు రేపు రానున్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. దాంతో పాటు ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అగ్ర నేతలు ఎవరైతే ఉన్నారో వారిని కూడా ప్రచారం నిర్వహించి తమ పార్టీని నిలుపుకునేందుకు కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇటీవల జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఇటు బీఆర్ఎస్ చతికిల పడగా ఇటు కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొని బీజేపీ కాస్త ఎక్కువ సీట్లు సాధించి బైంసా మున్సిపాలిటీ పరిధిలో పాటు ఇటు నిర్మల్ మున్సిపల్ కేంద్రంగా ఉన్నటువంటి పరిధిలో కూడా ఎక్కువ స్థానాలు సాధించింది. మరి ఈ క్రమంలోనే ఈసారి బీఆర్ఎస్ పట్టు నిలుపుకునేందుకు కూడా పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తూ తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకునేందుకు కూడా
ఇటు వ్యూహాత్మకంగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి అక్కడ బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఇటు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ చేరికలను కూడా ప్రోత్సహిస్తూ తమ పార్టీ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే దిశగా ఇటు కృషి చేస్తున్నారని చెప్పొచ్చు. ఇటు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి మొట్టమొదటిసారి కార్పొరేషన్ గా ఏర్పడిన సందర్భంలో ఇటు ఈ కార్పొరేషన్ లో 60 డివిజన్లకు వ్యాప్తంగా తమ గెలిపే లక్ష్యంగా ఇటు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగు వేస్తూ గెలుపు గుర్రాలను బీఫామ్ లో అందించి ఇటు పోటీలో ప్రచారం పోటీగా నిర్వహిస్తున్నాయి. ఇటు బీఆర్ఎస్ బీజేపీ నువ్వా నేనా అన్నట్టుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మరి ఈ క్రమంలోనే ఇప్పుడు దీనికి సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీని తిరిగి పూర్వవైపున తీసుకొచ్చే దిశగా దాని ప్రచారం నిర్వహించినందుకు కూడా నేడు రోడ్ షోతో పాటు బహిరంగ సభలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలో చూసుకుంటే ఇప్పుడు మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో మంచిర్యాల కార్పొరేషన్ లో 60 డివిజన్ల గెలిపే లక్ష్యంగా ఇటు ప్రచార పర్వం హోరాహోరీగా సాగుతుంది. ఇటు 60 డివిజన్ల వ్యాప్తంగా ఉన్నటువంటి 240 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇటు బెల్లంపల్లి మున్సిపాలిటీకి సంబంధించి 34 వార్డులకు సంబంధించి 173 మంది అభ్యర్థులు, చెన్నూరు మున్సిపాలిటీకి సంబంధించి 18 వార్డులకు 107 మంది అభ్యర్థులు, కేతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి 22 వార్డులకు 113 మంది అభ్యర్థులు, లక్ష్మీపేట మున్సిపాలిటీ పరిధిలో 15 వార్డులకు 60 మంది ఇటు బరిలో నిలిచారు. అయితే ఇటీవల కాలంలో చెన్నూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మాజీ మంత్రి వివేక్ కు గట్టి షాక్ తగిలింది. ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటు ముఖ్య నాయకులందరూ బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో పాటు ఇటు మిత్రపక్షంగా ఉన్నటువంటి సిపిఐ పార్టీ హక్కాన్ని వదిలి బీఆర్ఎస్ తో జతకట్టి బీఆర్ఎస్ ఉమ్మడిగా పోటీ చేసి కేతనపల్లి మున్సిపాలిటీతో పాటు చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలో ఖచ్చితంగా ఇటు ఉమ్మడిగా పోటీ చేసి బీఆర్ఎస్ కు మద్దతుగా నిలిచి ఇటు పోటీలో నిర్వహిస్తుంది. గెలుపే లక్ష్యంగా కూడా బాల్క సుమన్ తన వ్యూహాత్మకంగా వ్యవహరించి చక్రం తిప్పినట్టుగా తెలుస్తుంది. మరి ఈ క్రమంలోనే ఇటు మిత్రపక్షంగా ఉన్నటువంటి సిపిఐని కాలదనుకుని తమకు కాంగ్రెస్ పార్టీ ఒంటెద్దు పోగడలకి ఇటు నిరసనగా మంత్రి వివేక్ కు ఇటు కొంత ఎదురుదెబ్బ పడేటటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇటు చెన్నూరు మున్సిపాలిటీలో కావచ్చు, ఇటు కేతనపల్లి మున్సిపాలిటీ కావచ్చు, ప్రధానంగా బీఆర్ఎస్ జెండా ఎగరవేసేందుకు సిపిఐతో కలిసి నడుస్తూ ఇటు బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుందని చెప్పవచ్చు. దాంతో పాటు ఇటు మన ఆసిఫాబాద్ జిల్లాలో చూసుకుంటే ఆసిఫాబాద్ మున్సిపాలిటీతో పాటు కాకినాడ మున్సిపాలిటీలో కూడా ఇటీవల కాలంలో బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ త్రిముఖ పోరు నెలకొంది. మరి ఈ త్రిముఖ పోరుకు ఈ మధ్య ఈ మున్సిపాలిటీలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు బీఆర్ఎస్ తమ ప్రాధాన్యాన్ని పోటీను ఏదైతే పోటీ తత్వాన్ని తట్టుకొని తమ అభ్యర్థులకు ఎక్కువగా మద్దతునిస్తూ ఎమ్మెల్యే కోవలక్ష్మి ప్రచారం నిర్వహిస్తుండగా ఇటు బీజేపీ పార్టీకి సంబంధించి అగ్రశ్రేణి నాయకులు ఇదివరకే ఎంపీ రఘునందన్ రావుతో పాటు ఇటు ప్రముఖులు కూడా ఇటు వచ్చి ప్రచారాలు పాల్గొన్నారు. దాంతో పాటు ఇటు కూడా ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో ఎక్కువ స్థానాలు సాధించి తొలిసారి జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ జెండా ఎగరవేసేందుకు కూడా ఇటు ప్రచార పర్వంలో పాల్గొంటున్నారు. మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 10 మున్సిపాలిటీలతో పాటు ఇటు మంచిర్యాల కార్పొరేషన్ లో ఉన్నటువంటి 60 డివిజన్లను కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ పార్టీలు బీజేపీ పార్టీలు గెలిపే లక్ష్యంగా హోరాహోరీగా తమ ప్రచారాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు మరి అగ్రశ్రేణి నాయకత్వంతో రసవత్తరంగా ఇటు రాజకీయం మారనుంది. ఇటు ప్రచార హోరు కొనసాగనుంది. మరో 2 రోజులు సమయం కూడా ప్రచారానికి తక్కువగా ఉండడంతో మరో 2-3 రోజులు మాత్రమే ఉండడంతో అగ్రశ్రేణి నాయకులతోటి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ తమ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారాలు నిర్వహిస్తూ ఇటు మున్సిపల్ పీఠాలను కైవసం చేసిన దిశగా 3 ప్రధాన పార్టీలు హోరాహోరీగా పోటీ పడున్నాయి. దాంతో పాటు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కూడా జనసేన పార్టీ కూడా ఇందులో కొంతమంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడంతో పాటు ఇటు తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి ఏఐవైఎఫ్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించి అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేసి ఇటు పోటీలో బరిలో నిలిచారు. మరి ఈ క్రమంలోనే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఉన్నటువంటి ఇప్పుడు 11వ తేదీన జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మరి ఏ పార్టీ ఎక్కువ సీట్లు సాధిస్తుంది, ఓటరు ఎవరికి మద్దతు తెలుపుతూ ఎవరిని పీఠంపై కూర్చుందో పెడుతున్నాడు అనేటువంటి ఆసక్తికరమైన పరిస్థితులు నెలకొన్నాయి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నరేష్.